హాయ్. అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ గర్జన మొదలైంది. ఇరాన్పై అమెరికా క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఒకవైపు ఖతార్ వేదికగా ఇరాన్ ఉన్నతాధికారులు శాంతి చర్చల కోసం బల్లపై కూర్చుంటే, మరోవైపు అమెరికా యుద్ధ విమానాలు నిప్పులు కురిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఆత్మరక్షణ అనే పాత పల్లవిని అందుకుంటూ ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇది కేవలం దాడుల పరంపర మాత్రమే కాదు, మధ్యప్రాచ్య ఆధిపత్య పోరులో మరో భయంకరమైన మలుపు. గత కొన్ని గంటలుగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ఒక అగ్నిగుండంలా మారింది. అమెరికా సైనిక బలగాలు ఇరాన్లోని పలు స్థావరాలపై మిసైల్స్తో విరుచుకుపడుతున్నాయి. బందర్ అబ్బాస్ సమీపంలో ఉన్న క్షిపణి ప్రయోగ కేంద్రాలపైన, మైన్లను అమర్చే బోట్లపైన అమెరికా దళాలు దాడులు చేశాయి. హార్మోజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాయానానికి ముప్పు పొంచి ఉందని, అందుకే ఆత్మరక్షణ కోసం ఈ దాడులు చేయాల్సి వచ్చిందని అమెరికా ప్రకటించింది. ఇరాన్ మిసైల్ లాంచ్ సైట్లను ధ్వంసం చేయడం ద్వారా తమ నావికాదళ ప్రయోజనాలను కాపాడుకున్నామని వాషింగ్టన్ వెల్లడించింది. అయితే ఒకవైపు చర్చలు జరుగుతున్న తరుణంలోనే ఈ దాడులు జరగడం అమెరికా ద్వంద్వ నీతికి అద్దం పడుతోంది. రాజకీయంగా చూస్తే ఈ పరిణామం గందరగోళానికి దారితీస్తోంది. ట్రంప్ ప్రతిపాదించిన పీస్ డీల్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆశలు చిగురిస్తున్న వేళ పెంటగాన్ తీసుకున్న ఈ దూకుడు చర్యలు ఆ చర్చల ఉనికినే ప్రశ్నార్థకం చేసేశాయి. ఖతార్లో ఇరాన్ ప్రతినిధులు చర్చలకు సిద్ధమవుతున్న సమయంలోనే బందర్ అబ్బాస్ వద్ద బాంబుల మోత మోగడం యాదృచ్ఛికం కాకపోవచ్చు. ఇది ఇరాన్ను లొంగదీసుకోవడానికి అమెరికా ప్రయోగిస్తున్న మజిల్ పవర్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ ఇప్పటికే లెబనాన్పై దాడులను ఉధృతం చేస్తూ యుద్ధాన్ని మరింత విస్తృతం చేస్తోంది. ఈ పరిణామాలు 1980ల నాటి ట్యాంకర్ యుద్ధం రోజులను గుర్తుకు తెస్తున్నాయి. ప్రపంచంలో 20% పైగా చమురు రవాణా జరిగే హార్మోజ్ జలసంధిని అదుపులోకి తీసుకోవడం ద్వారా ఇరాన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయగలదు. అందుకే అమెరికా అక్కడ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. గతంలో కూడా అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం, ఖాసిం సులేమానీ హత్య వంటి ఘటనలు ఇరు దేశాల మధ్య అగాధాన్ని పెంచాయి. నేడు జరుగుతున్న దాడులు ఆ పాత గాయాలను మరింత రేపుతున్నాయి. ఇది కేవలం అమెరికా ఇరాన్ మధ్య గొడవగా చూడలేం. ఇది అంతర్జాతీయంగా ప్రభావం చూపే కీలకమైన అంశం. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం పశ్చిమాసియాకే పరిమితమైనది కాదు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ భద్రత, అంతర్జాతీయ చమురు ధరల అస్థిరత లాంటివన్నీ ముడిపడి ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ గనక ప్రతిదాడికి దిగితే అది ప్రాంతీయ యుద్ధంగా మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే ప్రమాదం ఉంది. అమెరికా ఒకవైపు రాయబార మార్గాలను తెరిచి ఉంచుతూనే మరోవైపు సైనిక బలాన్ని ప్రదర్శించడం ద్వారా అటు ఇరాన్కు, ఇటు రష్యా, చైనా కూటమికి బలమైన హెచ్చరికలు పంపుతుంది. తాజా సమాచారం ప్రకారం అమెరికా దాడుల్లో ఇరాన్ నౌకాదళానికి చెందిన కీలక ఆస్తులు దెబ్బతిన్నట్లు సమాచారం. గడిచిన 24 గంటల్లో లెబనాన్ సరిహద్దు నుంచి ఇరాన్ తీర ప్రాంతాల వరకు వేలాది టన్నుల పేలుడు పదార్థాలు ప్రయోగించారు. అగ్రరాజ్యం తన సైనిక బలాన్ని ప్రదర్శిస్తున్నా నైతికంగా మాత్రం ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాంతి చర్చల మేత వేస్తూ సైనిక దాడుల వేట కొనసాగించడం మౌలిక దౌత్య సూత్రాలకే విరుద్ధం. మధ్యప్రాచ్యంలో తుపాకీ గొట్టం ద్వారా శాంతిని తీసుకురావాలనుకోవడం ఒక విఫల ప్రయోగం. బందర్ అబ్బాస్ నుంచి వెలువడుతున్న పొగలు కేవలం క్షిపణులు మాత్రమే కావు, అవి మానవత్వం కోల్పోతున్న దౌత్యానికి సంకేతాలు. అమెరికా ప్రయోగించిన క్షిపణులు ఇరాన్ లక్ష్యాలను తాకాయేమో కానీ అవి ప్రపంచ దేశాల విశ్వాసాన్ని మాత్రం ముక్కలు చేశాయి. యుద్ధం ఎప్పుడూ పరిష్కారం చూపదు, అది కేవలం మరో యుద్ధానికి బీజం వేస్తుంది.